సర్వాధికారి దేవుడు, సర్వశక్తిమంతుడు, అబ్బబ్బబ్బబ్బ యేసు ప్రభు కోసం గొప్పగా చెప్తాను. ఆయనకి అవన్నీ ఉన్నాయి, ఒప్పుకుందాము. మరి ఒకవేళ అన్నీ ఆయనకు అనుకుంటే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏంటది? మత్తయి సువార్త 24:36 వచనం. మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చును తండ్రి మాత్రమే ఎరుగును. ఏ దినం? ఫైనల్ డే, జడ్జ్మెంట్ డే, ముగింపు దినం. అవునా? ఆయన రెండవ రాకడా ఇదే కదండి. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చుని, అంటే ఆ రోజు తెలీదు, ఇంకా ఆ గడియ అంటే ఆ సెకండ్, ఆ టైం. నాయన నువ్వు కరెక్ట్గా 7:10 బయలుదేరు చెప్పాలి. ఏ రోజు నాన్నగారు? ఫలానా రోజు డిసెంబర్ 25వ తేదీ 7:10 బయలుదేరిన ఆయన చెప్పాలి. డేట్ చెప్పాలి, టైం చెప్పాలి. ఎవరు చెప్పాలట? తండ్రి మాత్రమే అన్నాడు. చూడండి అక్కడ, మాత్రమే అంటే ఏంటి? వన్ అండ్ ఓన్లీ. మరి యేసు ప్రభు కూడా తండ్రితో సమానుడు కదండి. కూర్చోబెట్టుకున్నాడు సమానుడని. అన్ని తెలుసా యేసు ప్రభుకి? యేసు ప్రభు ఇప్పుడు నాకు తెలియదే బాబు, నాకు తెలీదు నాకు. తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను నాకు తెలుసు అనుకుంటారా? కొడుగ్గా నాకు కూడా తెలియదు అని సరే చూడండి. యేసు ప్రభు తెలీదా? కొడుకు కదా, సమాన దేవుడు కదా, అన్ని తెలిసినవాడు కదా. దేవునితో సమానుడైనప్పుడు దేవునికి ఎన్ని తెలుసు, ఈయన కూడా అన్ని తెలియాలిగా.